ఈశ్వరుడైనా పట్టులేడు. అలాంటి ఇంట్లో అందరు దొంగలైతే ఆ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the stage. వచ్చాడే అన్ని దోచుకుపోతాడే ముంబైలోని మునగాడే జంతర్ మంతర్ చేస్తాడే దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఏంటి అలా చూస్తున్నారు? దొంగతనానికి వచ్చాను అనుకుంటున్నారా? ఒక్కేం కాదు, ఇది మా ఇల్లే. మా ఆచారం అలాగా. ఇంట్లోకి వస్తున్నప్పుడు మా నాన్న దొడ్డిదారిలో రమ్మని చెప్పాను. మా తాత చెప్పాడంట మా నాన్నకి. మా నాన్న నాకు చెప్పాడు. అందుకే ఇలా రావడం మా ఆనవాయితీ అయిపోయింది. మాది పెద్ద దొంగల ఫ్యామిలీ అండి. మా బ్లడ్ నరాల్లో దొంగ 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 నర అయితే మా తాత పెద్ద గజ దొంగ అప్పట్లోనే. ఎంత పెద్ద గజ దొంగ అంటే నడి రోడ్డు మీద పబ్లిక్ అందరు చూస్తుండగా అంబులెన్స్ దొంగలించుకొని వెళ్ళిపోయాడు. తనకి వెళ్ళిపోవచ్చుగా సైరన్ వేసుకుంటూ వెళ్ళాడంట. నెక్స్ట్ స్టాప్ లో పోలీసులు పట్టించుకున్నారు. మా నాన్న పర్సు కొట్టేసినోడు వెళ్ళిపోకుండా ఏటీఎం ఉందని చెప్పి పిన్ నెంబర్ రావడానికి మళ్ళీ వెళ్ళాడంట. బ్యాండ్ బజా బరాత్. నానా ఎలా ఉన్నా నాన్న? ఎన్ని రోజులైందా నుంచి మెంట్లా నీకవునా? మన దే ఫ్యామిలీ, మన ఆచారం ఏంటి? ఇలా నార్మల్ పంపిస్తావా? సారీ నా ఎలా ఉన్నారా? నువ్వెలా ఉన్నావు నాన్న? నేను బానే ఉన్నా. ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందా నేను చూసి? నాకు కూడా చాలా రోజులు నేను చూసి. అవునా? నువ్వు సూపర్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ రా. పర్స్ ఏదైనా పర్స్ పట్టించాను ఇంకా ఇంతకు ఆల్రెడీ. జైల్లో ఏమో దొంగతనం చేసావా? దొంగతనం చేయకపోవడం ఏంటి నాన్న? జైల్లో కంచలు వేపేసావా? నువ్వు సూపర్ నా. నీ ఫ్లో ఇంకా తగ్గలేదు నాన్న. అంతేరా మరి? నువ్వు లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వాలి కదా, ఇప్పుడు రిలీజ్ అయ్యేంటి? అంటే ఈ గ్లాసు పడిన దొంగనిచ్చా కదా, ఒక వారం పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ నన్ను. సరే బయటికి ఆడుకొని వెళ్తున్నట్టున్నావు ఏంటి? నాన్న ఖర్చు డబ్బులు ఒక 500 ఇస్తానా? నా కొడుకు నువ్వు తీసుకో. ఏంటి ఇస్తారా? ఊరుకోరా, నువ్వు కూడా ఏంటి? నేను తీసుకుంటాగా. ఎవడు చూడకుండా తీసుకో. తీసుకున్నావా? తీసుకున్నా. సూపర్ రా. థ్యాంక్ యూ అన్న. నేను ఈ మధ్యన దొంగతనాలు బాగా చేస్తున్నాను అన్న. ఏం చేస్తారు రీసెంట్ గా? మొన్న రీసెంట్ గా ఏడుకొండల దగ్గరికి వెళ్ళి 9,000 రౌండ్ ఫిగర్ డబ్బులు లెక్కేసా. 9,000 రౌండ్ ఫిగర్ 10,000 కదా. ఈడేస్ అలా కట్ చేసి వెయ్యి ఉంచి ఆడిదారే. దొంగతనానికి వెళ్ళింది. దొంగతనానికి వెళ్ళిందా? నాకు టైం అవుతుంది, నేను అలాగా దొంగతనానికి వెళ్ళి వస్తా. మేరే జానెమాన్ ఎలా ఉన్నావే? సూపర్. అబ్బా నువ్వు నీ శారీ నీ ఎక్స్పోజింగ్ లోపల ఏం చేస్తున్నావే? బందిపోటు వచ్చాడు కదా, దొంగతనం ప్రాక్టీస్ చేస్తున్నా. ఆయన దొంగతనం ముందు నువ్వు దొంగతనం అంతే. బిస్కెట్ కాకపోతే నువ్వు ఆయనకే బిస్కెట్ వేస్తున్నావా? ఏం చేశారా? నానా మంచి ఫంక్షన్కి వెళ్ళా. ఆడు ఒంటి మీద ఫుల్ బంగారం ఉంది. దొంగతనం చేద్దాం అందరు చూస్తాను చెప్పి రాడ్ తోటి కొట్టా అని తీసుకొచ్చా. సూపర్ సూపర్ మైసన్. ఇప్పి ఎలా ఉన్నాడు చూద్దాం. అబ్బా సాక్షాత్తు లక్ష్మీదేవి కొడుకు వచ్చినట్టు ఉందా తల్లి? లక్ష్మి కొడుకు అమ్మాయి ఎవరు? అది కదరా లక్ష్మీదేవి ఉన్నా నేను. ఇంకేంటి ఆలస్యం, మొత్తం సైడ్ చేసాయి. అమ్మో చూస్తున్నాడు. అమ్మో చూస్తున్నాడు రా. తీసే బాబు నీ పేరేంటి? బాబు ఇగో బాబు నీ పేరేంటి అన్న? నీ పేరేంటి? నా పేరు ఎందుకురా నీకు? నీ పేరేంటి? పేరు నీ పేరేంటి? నీ పేరు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబా? అవును. నీ పేరేంటి? నా పేరు అల్లరి నరేష్లే. అబ్బా అబ్బా కామెడీ. ఎందుకు కామెడీ? ఆయన చూస్తే హీరోలా ఉంటాడు, నువ్వు చూస్తే కమెడియన్ లా ఉంటావు. నువ్వు ఎలా ఉంటావు? సంపూర్ణేష్ బాబు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాను? నువ్వు మిల్క్ బాయ్ లా ఉంటావు. మరి సంపూర్ణేష్ బాబు మిల్కీ బాయ్ లా ఉంటాడు. వేసావా బిస్కెట్? అవును. ఇదో మీ ఇంటి అడ్రస్ ఎక్కడా? ఎక్కడా? మీ ఇంటి అడ్రస్ ఎక్కడా?
చచ్చిపోతాను మళ్ళీ కొడక. మీ ఇల్లు ఉంటది కదా, మీ అమ్మ బాబులు ఉంటారు, ఇల్లు అడ్రస్ ఎక్కడా? ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళు, సైడ్కి వెళ్ళి వెళ్ళు, వెళ్ళు. ఒంగో ఒంగో, బయటికి వెళ్ళిన తర్వాత ఒంగునా లేవు, లేగరా. రైట్ తీసుకో, తర్వాత రైట్ తీసుకో, రైట్ తీసుకో, మళ్ళీ రైట్ అంట. ఇదే మా ఇల్లు. వీడు వెళ్ళగానే ఏదో చేసి మొత్తానికి ఆడు ఇంట్లో బంగారం మొత్తం. ఏంటంటున్నావు? ఏమన్నావు ఏమంటున్నావు? ఏమన్నావు? అబ్బా వీడి వల్ల బంగారం మొత్తం తీసేతురా. నీ బంగారం ఇచ్చే. ఇచ్చే ఇచ్చే, బంగారం ఇచ్చే. వీడితే ఇలా కాదురా, మంచి ఆట ఒకటి ఆడిపిద్దాం. ఆడిపించి ఆటలో మొత్తం సైడ్ చేస్తాం మందే మొత్తం. సూపర్ నాన్న. ఇదిగో నీకు దొంగ పోలీస్ ఆట తెలుసా? తెలుసు, తెలుసా? బాగా ఆడతావా? బాగా ఆడతా. అయితే ఇప్పుడు నువ్వేమో పోలీసు, పోలీస్, మేమందరం దొంగలు. దొంగలు. ఓకే సరే దొంగతనం చేయండి. దొంగతనం చేస్తా. డొమెస్టిక్ ఏది ఇదేనా? తగులుతుంది వద్దు. నేను చేయను, చేస్తుంటే చూస్తా. చూస్తా, చూడటం కూడా క్రైమే తెలుసా? క్యాన్సిల్. మరి ఏం ఆడదాం? ఈసారి మేం పోలీసులు పట్టుకోరా. నువ్వు దొంగవి. ఓకేనా? ఆ, నువ్వు దొంగతనం చేసుకో. మనం పోలీసులం కదా. యువర్ అండర్ అరెస్ట్. నువ్వు దొంగవి. ఇదంతా దొంగ కొట్టి తీసిచ్చే. ఇచ్చే. ఐడి కార్డ్, ఐడి కార్డ్, ఐడి కార్డ్, ఏం ఐడి కార్డు? ఐడి కార్డ్. ఎవరిది? మీది. దేనికి? లాఠీలున్నా? లేవు. లేవు. ఇప్పుడు ఈ గేమ్ కదా, అలా ఆడకూడదు. ఈ రూల్స్ లేవుగా మనకి. అమ్మో ఫేక్ పోలీసులు వచ్చారు. ఫేక్. క్యాన్సిల్ క్యాన్సిల్ ఫేక్ క్యాన్సిల్ ఫేక్ పోలీసులు వచ్చారు. క్యాన్సిల్. ఫేక్ పోలీస్. వద్దు ఈ ఆడకూడదు బాలా. అరే నేను స్కిప్ చేయండి రా ప్లీజ్, మీరు చేసుకోండి రా, నా వల్ల కాదు. ఓ పని చేద్దాం, చిన్న ఆట ఆడదాం. ఏమాట? అమ్మ ఆట ఆడదాం. అమ్మో, నేను అమ్మని, నువ్వు నాన్నవి. ఓకేనా? నువ్వు అమ్మ నువ్వు నాన్న. నేను అమ్మని. బాల ఫిగర్ బాల. ఓకే, నేను అమ్మని. నీకు అయిపోయింది, నేనమ్మ. నీకు అయిపోయింది, వద్దు నాకు. అమ్మ 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 ఏదో చిన్న మేనేజ్ చేసి అమ్మ ఆడు కదా, ఏదో అలా నెమ్మది బంగారం అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తప్పురా. ఏ యాక్టింగ్ కదమ్మా. యాక్టింగ్ అయితే ఓకే. ఏమండి ఏం చేస్తున్నావు? చూడలేదా? అమ్మా నాన్న క్యాన్సిల్. ఆడదాం దా, దా, దా. అమ్మ ఆడమ్మ ఒక్క 5 నిమిషాలు ఆడమ్మా. ఏంట్రా నువ్వేంటి? ఊరుకోరా, యాక్టింగే కదా. ఏ యాక్టింగ్ రా ఇది? ముద్దు పెట్టించుకుంటా. మెడలో చూడనా. తొద్దు, తొద్దు, తొద్దు. నేను తనుకున్నా స్కిట్ రాసేటప్పుడు అందులో. ఈ ఆట వద్దు. నీకు నచ్చినారు చెప్పు, అది ఆడదాం. నీకు ఏ ఆట ఇష్టం? నాకు అమ్మ నాన్న ఆట వద్దు, వద్దు వద్దు అదొద్దు. నాన్న అమ్మ ఆట ఆడదు. అమ్మో నువ్వు వెళ్ళిపోవే. ఏమంటాడు? తాగుడు మొత్తం. తాగుడు మూతరా? అదే నాన్న, కళ్ళు మూసుకుంటారు కదా బాబు, మరి అందరూ కళ్ళు మూసుకొని ఆడాలి. ఓకేనా? అందరు కళ్ళు మూసుకోవాలి. ఎవరు ఏం చేసినా కళ్ళు తీయకూడదు. ఓకేనా? సరే కళ్ళు మూసేస్తా. రెడీ? నా కళ్ళు కాదురా, ఎవరి కళ్ళు వాళ్ళు మూసుకొని ఆడాలి. సరే. నాన్న ఆగు నాన్న. చూసేసా మళ్ళీ పడింది పని. ఏంటి? నేనేం చేయలే. నువ్వేం చేయలే. నేనేం చేయను. నేనే, నా దగ్గర ఏం లేదు. ఏం చేస్తున్నావు? బొమ్మాట ఆడుతున్నా. బొమ్మాట. సరే బొమ్మ తల బాగోలా, తల చేయిలు బాగోలా. ఓన్లే మనిషి కదా, ప్రాణం. మనిషి కదా అని చెప్పని మామూలుగా దొంగతనం చేద్దాం అంటే ఎండ్రు ఆ కర్ర ఎదురా. అమ్మో ఇళ్ళేసాడు.
ఏం చేస్తున్నారా ఇదే వేరియేషన్ రా. ఏం చేస్తున్నారా ఒరే గట్టి కొట్టేంట్రా బాబు, హా? గేలా మారిపోయాడు. దోచుకుంటున్నారా? నాకు అదే కావాలరా. దోచుకోండి రండిరా. ఏయ్, వాడి కాదు. దా, దా, దా. ఏయ్, shit, ma. Shit. No. దోచుకోండి. Please. నన్ను దోచుకుంటారా? నేను హెల్ప్ చేస్తున్నా. అవునా? దా రూమ్ లోకి వెళ్దాం. హెల్ప్ ఏంటి హెల్ప్ కాదు. వీళ్ళెవరు తెలుసండి? అమీర్పేట వెళ్ళారా బందిపోట్లు. నాకు తెలుసు. ఏంటి ఇక్కడే ఉన్నావు? నేనెవరు తెలుసా నీకు? తెలీదా? తెలీదా? నాగబాబు సార్, ఏం జరుగుతుంది సార్? సుడిగాలి సుధీర్ టీమ్ లో ఏదో ఎక్కడో పర్సనల్ వెండేటా ఎక్కువ కనిపిస్తుంది. అది వాళ్ళకి అలవాటే కదా కొట్టుకోవడం. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్. నరేష్ గారు, నాకు ఈయన చాలా బాగా బాడీ లాంగ్వేజ్ అది ఒక మ్యానరిజం పెట్టారు కదా, అది చాలా బాగా నచ్చింది. అండ్ సుధీర్ అండ్ ఎంటైర్ టీమ్ హస్ డన్ ఫెంటాస్టిక్ అండ్ బాగా నవ్వుకున్నాను, నేను ఎంజాయ్ చేశాను. ఈషా, చాలా బాగుంది. మెయిన్ అదే మ్యానరిజం నాకు చాలా నచ్చింది. ఒకసారి చేయరా. వెరీ నైస్, చాలా బాగుంది. శ్రీనివాస్ గారు, మోహన్ గారు, మీ సినిమాకి ఈ స్కిట్ కి ఏదైనా కనెక్షన్ ఉందా? ఇలాంటి స్కిట్స్ లో ఫిజికల్ హ్యూమర్ ఉంటుంది. అది యాక్చువల్లీ ఇట్స్ రిస్కీ టు డూ, కానీ మీరు చాలా బాగా చేశారని చెప్పాలి. మధ్యలో మీకు కొంచెం తగిలినట్టుంది దెబ్బ, నిజంగా. అది ప్రతి స్కిట్ లో జరుగుతూ ఉంటది. ఒక దెబ్బ పడుతుందా? ప్రతి ఎపిసోడ్ లో అది కామన్. అది ఐ నో, అండ్ దట్ మ్యానరిజం ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ఎక్కడైనా చూసారా అది? యూ ఓన్లీ క్రియేటెడ్. దట్స్ వెరీ నైస్. శ్రీనివాస్ గారు, చాలా బాగుందండి యాక్చువల్లీ, ఎస్పెషలీ పిచ్చి పెర్ఫార్మెన్స్ అండ్ కొన్ని జోక్స్ కూడా బలిపోయాయి. ఆవిడ్ని ముద్దు పెట్టగానే ఏం చేస్తాం అంటే చూడలేదా అని చెప్పి మళ్ళీ చేశారు కదా, ఎస్పెషల్లీ దాన్ని బాగా ఎంజాయ్ చేశాను. వండర్ఫుల్, ఎవ్రీబడి గ్రేట్.